అయితే ఇంకో ముఖ్యమైన పాయింట్ ఇందాక బాలకోటయ్య గారు చెప్పిన విషయం, మేము కూడా గత డిబేట్ లో కూడా చెప్పాను. అమరావతి అదే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు ఈ విషయాన్ని. ఇప్పుడు ఒక రాష్ట్ర రాజధానిని డిసైడ్ చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి మొత్తం అందరికి ఏకాభిప్రాయంతో ఒక తీర్మానం చేశాక రాజధాని అనుకున్న తర్వాత ఇలా మార్చేసినటువంటి ఘటన దేశ చరిత్రలో ఈ 75 సంవత్సరాల దేశ చరిత్రలో ఎక్కడా మనం చూడలేదు. బట్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇది జరిగింది. సో ఇటువంటి గొప్ప మేధావులు తొగ్లకులు అభినవ్ తొగ్లకులు వస్తారని చెప్పి ఎవరు ఊహించలేదు, ప్రజాస్వామ్యం ఎవరు ఊహించలేదు. సో ఊహించిన విషయం జరిగింది. రేపన్న రోజు భవిష్యత్తు, ఎందుకంటే అమరావతి నిర్మాణం అన్నది నిన్న కూడా అసెంబ్లీలో మొన్న కూడా చెప్పారు ముఖ్యమంత్రి గారు, నిరంతర ప్రక్రియ. ఇదేదో 2 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయిపోయేది కాదు. ఇది దశాబ్దాలు టైం పడుతుంది. ఒక మహానగర నిర్మాణం అన్నది ఇప్పుడు మనం ఇప్పుడు ఈ తరంలో చూడకూడదు లేవు. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే నా తరంలో కూడా అది పూర్తి స్థాయి డెవలప్మెంట్ చూడలేము, టైం పడుతుంది. ఇప్పుడు టేక్ ఇట్స్ ఓన్ టైం. ఎందుకంటే అక్కడ జనాభా అంతమంది రావాలి, 1 కోటి మంది జనాభా అని ఏదైతే మనం అనుకుంటున్నామో అంతమంది జనాభా రావాలి అంటే రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్లలో 1 కోటి మంది అక్కడికి వెళ్ళిపోవాలి. అది ఎలా సాధ్యం? అది ఇప్పుడు కాకినాడ నుంచి పెట్టేబడి సర్దుకున్నా కదా వెళ్ళిపోతాను నేనేమన్నా, అది ఎవరు వెళ్ళరు కదా. సో ఇది ఎంత సమయం పడుతుంది. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే రేపంటూ ఏ ప్రభుత్వం వచ్చినా మళ్ళీ పడుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని మార్చనివ్వకుండా చట్టాలు కట్టుదిట్టంగా పార్లమెంట్ లోనూ చేసే విధంగా దాన్ని ఏం చేయాలనేది న్యాయ నిపుణులతో మాట్లాడి, ఎక్కడ ఏం చేస్తే అది మార్చడానికి అవదో అన్నది న్యాయ నిపుణులతో మాట్లాడి దీర్ఘకాలిక ప్రయోజనాలు కాపాడే విధంగా రాష్ట్రం, ఎందుకంటే 2024 ఎన్నికలు ఒక రిఫరెండంగా వెళ్ళాం. ఎన్డీఏ కూటమి అమరావతి రాజధాని అని ప్రజల ముందుకు వెళ్ళాం. మీకు నచ్చితే మాకు ఓటేయండి అమరావతి రాజధాని. వైసీపీ ఏమన్నారు, అబ్బాయి కుదరదు, మాకైతే 3 రాజధానులు, మీకు నచ్చితే మాకు ఓటేయండి అన్నారు. ప్రజలు మాకు ఓటేశారంటే అమరావతికి ఓటేశారు. ప్రజలు ఓటేసిన దాన్ని పరిరక్షించవలసిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి దీనికి దీర్ఘకాలికంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఏం చేయాలో చేయాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా చేస్తాం శ్యామ్ గారు.